నిజానికి గోల్డ్, సిల్వర్ ఆల్మోస్ట్ లిక్విడ్ క్యాష్ కింద లెక్క. హ్మ్. గోల్డ్, సిల్వర్ వరకు వెంటనే మనం లిక్విడ్ చేసుకోవచ్చు కదా! హ్మ్. క్యాష్ చేసుకోవచ్చు కదా వాటిని. చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆడపిల్ల పెళ్లి చేసే తల్లిదండ్రులు చాలామంది అనుకుంటారు. "అరె! మరి ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు కొనేద్దామా ఇగ మరి? 5 ఇయర్స్ ఉంది పెళ్ళికి అనుకుందాం. 5 ఇయర్స్ తర్వాత కొందామా? ఇప్పుడే కొని పెట్టుకుందామా? ఏమైనా తగ్గే అవకాశం ఉందా?" ఇట్లాంటి ఆలోచనల వాళ్ళకి ఏం చెప్తారు? 5 ఏళ్ళు ఉన్నప్పుడు మంత్లీ కొనుక్కోవటం అలా బెటర్ కదండీ. అక్యుములేట్ చేసుకోవటం బెటర్ కదా! ప్రైస్ అచ్చచ్చ! యావరేజ్ అవుతది కదా కొంత. అవునా? సో, ఎవరు ప్రిడిక్ట్ చేయలేమండి. ఓకే. కాకపోతే ప్రాబబిలిటీస్ మనం చూడగలం. ఇప్పుడున్న సినారియోస్ గ్లోబల్‌గా ఏం జరుగుతుందనే ప్రాబబిలిటీస్ చూసినప్పుడు హ్మ్. ప్రైస్ కరెక్షన్ ఎక్కువ రాదనే అనిపిస్తుంది గదండీ. ఓకే. జనరల్‌గా గూడా మనకనిపిస్తుంది కరెక్ట్. గాబట్టి, ఆ! సో, కొంత మంత్లీ అక్యుములేట్ చేసుకోవటం అది అచ్చచ్చ! ఎనీ ఫార్మ్ రైట్. అది రైట్. రైట్. బెటరేమో అని అభిప్రాయం. సో, మీరన్నట్టుగా పెళ్ళికైనా, ఇంకేదైనా గోల్డ్‌ని నగల రూపంలో కొనుక్కోవాలా? బార్స్ రూపంలో కొనుక్కోవాలా? అంటే మన పర్పస్ ఆర్నమెంట్సే గదండీ. ఆ! ఏసుకోవాలి గదండీ. కంటే మళ్ళా తరుగు ఇవన్నీ లాభం ఎక్కువ దేనిలో వస్తాయి? ఈటీఎఫ్‌లలో వస్తదా? ఈ బాండ్స్‌లో మనం వస్తదా? దాన్ని లాభం కోసం చూడం గదండీ. హ్మ్. ఇప్పుడు ఈటీఎఫ్స్ మీరు పెడుతున్నారు. ఈటీఎఫ్స్ కూడా కొంత ఆ! చార్జ్ సరే నేను ఉంటది గదా! లాభం కోసమే అనుకోండి ఉదాహరణకి. హ్మ్. నాకు గోల్డ్ అనేది ఎట్లైనా ఇన్వెస్ట్‌మెంట్ కిందనే తీసుకుంటారు అందరూ హ్మ్. ఎవరైనా. హ్మ్. హ్మ్. ఇప్పుడు అత్తారింటికి నగలు తీసుకెళ్ళినా దాని పర్పస్ భద్రత. హ్మ్. గోల్డ్ అనేది ఎప్పటికైనా ఒక భద్రత అనేది హ్మ్. ఎవరికైనా. ఆర్నమెంట్స్ అనేది నెక్స్ట్. హ్మ్. కానీ ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌లో ఆలోచిస్తున్నాం గాబట్టి, హ్మ్. గోల్డ్ రూపంలో అంటే నగల రూపంలో పెట్టుకోవాలా? బార్స్ రూపంలో పెట్టుకోవాలా? ఈటీఎఫ్‌ల లాగా చేసుకోవాలా? అసలు ఎట్లా? దేంట్లో ప్రాఫిట్ వస్తది? అంటే ఇక్కడ మనం ఇన్వెస్ట్‌మెంట్ ప్లస్ యూసేజ్ కదండీ. అవును. చూసేది. ఆఫ్ మనకి కోర్స్. అప్పుడు నగలు అవును. కొన్నామనుకోండి, మహా అయితే వన్ టైమే కదండీ. వన్ టైమ్ అవును. మనకి చార్జ్ సరే పడతది. సార్ నేను 7 వారాల నగలు కొనుక్కున్నాను అయిపోయింది. ఇంకా కొనాలి బంగారం. అప్పుడు ఏం జేయాలి అంటే బార్స్ కొనుక్కొని పెట్టుకోవచ్చా ఇంట్లో? పెట్టుకోవచ్చండి ఏముంది. ఆ! అంటే కొందరిని చూసిన నా ఫ్రెండ్స్‌ని వాళ్ళు మంచిగా బార్లు కొని పెట్టేసుకుంటున్నారు ఇంట్లో. హ్మ్. సో అంటే దానికి ఎక్స్‌చేంజ్ అప్పుడు వాళ్ళకి ఈజీ గదండీ. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. హ్మ్. తర్వాత మళ్ళీ ఫ్యూచర్‌లో 10 ఇయర్స్ తర్వాత పిల్లల పెళ్ళిళ్ళకొచ్చినప్పుడు అవును. ఎక్స్‌చేంజ్ చేసుకొని ఇచ్చేటప్పుడు 100% మీకు కదా! ప్యూరిటీ ఎంత ఉంటది బావుంటది. కాబట్టి అవును. అక్కడ ఈజీ దట్స్ అండి. వాట్ అదే అంట. యాహ్! ప్రాఫిట్ దేంట్లో ఎక్కువొస్తదనేది మోర్ ఆర్ లెస్ సేమే గదండీ. ఇప్పుడు మీకు అక్కడ వీళ్ళు కాయిన్ తరుగు చార్జ్ తీయరు గదా! తరుగు కానీ తీస్తారా? కాయిన్ మేకింగ్ చార్జెస్ కూడా ఏస్తారు గదండీ. ఏస్తారా మళ్ళీ? కాయిన్ మేకింగ్ చార్జెస్ కూడా ఉంటాయి కదండీ. 5%, 6% కాయిన్ మేకింగ్ చార్జెస్ ఉంటాయి. అచ్చచ్చా! హ్మ్. కాపోతే తరుగు ఇవి చాలా ఎక్కువుంటది ఇంకొంచెం వీటికంటే. ఆర్నమెంట్స్‌లో ఆ! ఖచ్చితంగా ఉంటది అట్లా. కదండీ. అంటే అట్లా. ఇప్పుడు అదే కదండీ. ఇప్పుడు మనం గోల్డ్ కొన్నప్పుడు మన యాక్చువల్ ప్రైస్ ఏంటండి? సపోజ్ 1,30,000లో కొన్నాము. 1,30,000 ప్లస్ మనకున్నటువంటి మేకింగ్ చార్జెస్. అంటే అది ఒక 20% అనుకోండి. 1,30,000 ప్లస్ 26,000 అంటే మనకు ఒరిజినల్ కాస్ట్ ఎంత పడినట్టండి? 1,56,000 పడినట్టు. అవును. అంటే మనకి 1,56,000 పైన మనకొచ్చింది ఏదైతే ఉందో అది మనకు అది ప్రాఫిట్. మన ప్రాఫిట్. సో, ఇప్పుడు 50,000లో మీరు గోల్డ్ కొన్నారు అనుకోండి. 50,000కి మీకు 10,000 అనుకుంటే 60,000 మీది ఒరిజినల్ కాస్ట్ పడినట్టు. మనం 50 లెక్కేసుకోకూడదు కదా! కరెక్ట్. 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 ఆ! అది. ఇప్పుడు మళ్ళా తరుగు వేరే గదా! మేకింగ్ చార్జెస్ అదే తప్ప వాటెవర్ తరుగుంటది. మొత్తం కలిపి ఒక 20% అనుకోండి సార్. అవును. అనుకోండి. అవును. ఆ! 50,000లో మీరెప్పుడో కొన్నారు 4 ఇయర్స్ బ్యాక్ అవును. అనుకోండి. 50 ప్లస్ 10 ఆర్నమెంట్స్ కొంటే 60,000 మన ఒరిజినల్ కాస్ట్. మనం 50 లెక్కేసుకోకూడదు కదా! మనమేమంటాం? నేను 50లో కొన్నా అంటాం. కానీ అవునవును. 50 కాదు కదా! ఒరిజినల్ దాని యాక్చువల్ కాస్ట్. సో, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా సార్, ఇప్పుడు సిల్వర్‌ని ఫిజికల్ ఫార్మ్‌లో అంటే సరే అది బంగారం అంటే కొంచెమే వస్తది. సిల్వర్ కిలోలు కిలోలొస్తది ఈ లెక్కన. కిలో ఇప్పుడు మనం మామూలుగా ఇంత మాట్లాడుకుంటున్నాం అవునండి. గానీ, ఇది 10 వెండి గ్రాములు కొనే బదులు అది అది కిలో వస్తది. అదే. అది 2 కిలోలొస్తదా? కిలో. ఇప్పుడు 20 గ్రాములండి. ఇప్పుడు ఓకే. ఇప్పుడు 20 గ్రాములు కదా సార్? అంతేకండి 20 గ్రాములు 3,00,000. సో, కిలోలు కిలోలు ఇంట్లో పెట్టుకోలేం కదా! దాన్ని ఆ! కొనుక్కుంటే ఒకవేళ. ఆ! ఫిజికల్ ఫార్మ్‌లో కొనాలన్నా గూడా హ్మ్. గుట్టలు గుట్టలు కనిపిస్తా ఉంటది ఇంట్లో. అలా గాకుండా అంటే ఇంకోటి ఇంట్లో ఉంటే నల్లబడడం ఇట్లాంటి ఇష్యూస్ హ్మ్. కూడా ఉంటాయి గదా! హ్మ్. కొంచెం. హ్మ్. అలా గాకుండా ఈటీఎఫ్‌లో పెట్టుకుంటే సరిపోదా? ఇప్పుడు ఈటీఎఫ్‌లు ఆపేసారు కదండీ! మొన్న అది కొంచెం ప్రైస్ డిఫరెన్సెస్ ఇవన్నీ అయ్యో! వచ్చి కొంచెం ఈటీఎఫ్స్ ఆ! ఆపేసారు కదా! ఓకే. అందుకని ఎంసీఎక్స్‌లో ట్రేడ్ చేసుకోవచ్చు కదండీ! సిల్వర్ బీస్‌లో ఎట్లా ఇన్వెస్ట్ అదే అండి. చేయాలి? బీసైనా మనం పెట్టుకోవచ్చు. ఆ! దానికన్నా కూడా మనం ట్రేడ్ చేసుకోవడం సిల్వర్ ఆల్‌వేస్ బెటర్ అండి. అచ్చచ్చా! హ్మ్. బీస్ అంటే గోల్డ్ బెటర్. గోల్డ్ ఓకే. మనం బీస్‌లో అక్యుములేట్ చేసుకొని, ఆ! సిల్వర్ వోలటైల్ ఉంటది కదండీ! అవును. సో, ఆ వోలటైల్ ఆపర్చునిటీని మనం యూజ్ చేసుకోవడం బెటర్. ఓకే. అది ఓకే. బీస్ అయినా, అది మీరు ఎంసీఎక్స్‌లో ట్రేడ్ చేసినా, లేదు మీరు ఫిజికల్ అంటే అది ఎలాగో చేయలేం మనం అవును. దాన్ని. అంతే గదా! ఇంకోటి అది అసలు దానికి ప్యూరిటీ ఇష్యూస్ చాలా ఉంటాయి సిల్వర్‌కి. అవునా? ఓహ్! హ్మ్. మీకు ప్యూరిటీ అది అంటే ఇంక అంత స్టాండర్డ్ అవ్వలేదు కరెక్ట్. కదండీ. కరెక్ట్. గోల్డ్ అంత నిజమే అవ్వలేదు ఇప్పుడే మీకు. గదా! హ్మ్. వెండిని మనం ఇలా చూస్తుంది హ్మ్. ఫస్ట్ టైమ్. సిల్వర్ ఇంకా ప్యూరిటీ 99.9 అనేది చాలా తక్కువ అవును. ఉంటది కరెక్ట్. బయట కరెక్ట్. మార్కెట్‌లో. అవును. హ్మ్. అసలు దొరకడమే షార్టేజ్ ఉంది. తర్వాత ఇప్పుడు సావరిన్ గోల్డ్ బాండ్స్ అని ఇంతకుముందు గవర్నమెంట్ ఇచ్చేది హ్మ్. గదా! హ్మ్. ఇప్పుడు అది రావట్లేదు అవి గూడా. అవును. సో, పాతయి ఉంటాయి గదా! సార్ అవి కొనుక్కోవచ్చా ఇప్పుడు? ఇంకా రిడీమ్ చేసేసుకోవటమే కదండీ. ఆ! అది మామూలుగా తర్వాత ఏం చేస్తారు అది ఇంకా కొనుక్కొని? ఆ!
మీకు పాత బాండ్స్ మెచ్యూరిటీ అయిపోయినాక అది అమౌంట్ మీకు క్రెడిట్ అయిపోతుంది. అంటే మార్కెట్లో ఉన్నాయి ఉన్నాయి, బట్ ఇప్పుడు వాల్యూమ్స్ అవ్వవు కదండి. అచ్చా. మీకు ఇక్కడ ఏదైనా అండి ఇప్పుడు డిజిటల్ ఫామ్లోకి వచ్చినప్పుడు దాని వాల్యూమ్స్ ఎంత అవుతాయి ఇంపార్టెంట్. అచ్చా. ఇప్పుడు మనం 1-2 ఆలోచించద్దు. సపోజ్ మీరు ఒక 5 crores ఆఫ్ వర్త్ మీరు కొనాలనుకున్నారు, కరెక్ట్. అంత వాల్యూ అది ఒక 3 kgs ఆఫ్ గోల్డ్ మీరు కొనాలనుకున్నారు, అవును. వాల్యూమ్స్ కూడా ఉండాలి కదా మీకు. కరెక్ట్. దొరకవు వాల్యూమ్ అవ్వాలి కదండి, అవును. ట్రేడింగ్ జరగాలి కదా, జరగాలి. బయ్యర్ సేల్ రావాలి కదా. సో మన ఇండియన్ కంట్రీస్లో మోస్ట్లీ మనం ఆర్నమెంట్స్ మీదే వెళ్తాం, లేదా కొంచెం బిస్కెట్ కొనుక్కుంటాం, లేదు ఇప్పుడు కొంచెం ఈటీఎఫ్లు అంటున్నారు. ఓకే. సో అట్లా అండి, డిజిటల్ ఫామ్ ఎట్లయినా తక్కువే కదండి ఇప్పుడు. ఏదైనా అవసరం వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా ఫిజికల్ గోల్డ్ తాకట్టు పెట్టైనా మనం డబ్బులు తెచ్చుకోవచ్చు. అట్లా వీటి బాండ్స్ను ఈటీఎఫ్లను కూడా మనం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవచ్చు. అదంతా డిజిటల్ ప్రాసెస్ కదండి. చేసుకోవచ్చు. అట్లా వాటి మీద కూడా ఫెసిలిటీస్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ప్రపోజల్ కూడా వచ్చింది కదండి, సిల్వర్ మీద కూడా లోన్స్ అని చెప్పి ఈ మధ్య వచ్చింది. కానీ దానికి ఛాలెంజెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు లాకర్లు ఎక్కడ పెట్టాలి, అదే గోల్డ్ కదా అంటే వాళ్ళ- చిన్నది పెడతారు, ఇప్పుడు ఆ లాకర్లో పెద్ద పెద్ద అస్సలు ఐటమ్స్ అవును, తీసుకొస్తే ఎక్కడ అవును, పెట్టాలి, అవును. ఛాలెంజే కదా. అవును. సో ఇప్పుడు అది అట్లా హోల్డ్ ఉందండి. అంటే అచ్చచ్చా. డిమాండ్ ఈజ్ గ్రోయింగ్. ఇప్పుడే కాబట్టి ఇంకా రేపొద్దున రావచ్చు అది కూడా. డైస్పోర్సియం ఇప్పుడు ఇలాంటి రేర్ ఎర్త్ మెటీరియల్స్ మీద మనం ఇండియన్స్ కూడా, అంటే ఇప్పుడు మన దగ్గర లేదు కదా, ఇప్పుడు ఇది అమెరికా లాంటి చోట్ల లేదు, చైనా చైనా అన్న వస్తుంది. మన ఇండియన్స్ వాటి మీద ఇన్వెస్ట్ చేయొచ్చా? ఇప్పుడు అవకాశం ఉందా? అంటే ఇక్కడ నియోడైమియం అనేది అది మనకి ట్రేడింగ్ ఏం లేదండి. ఓకే. కాకపోతే ఏంటంటే ఇక్కడ చైనా ఏదైతే ఉందో, అంటే సోర్స్ తీసుకుంటే Okay. చైనా ఎక్కువ ఉందండి. అచ్చా. ఓకే, Okay. అంటే మనది 3rd లార్జెస్ట్ ఓర్ ఉన్నా కూడా మన దగ్గర అంత ప్రొడక్షన్ లేదండి. ఎందుకంటే మనకి ఛాలెంజెస్ ఉన్నాయి కొన్ని. ఓకే. అంటే వాళ్ళకి ఏదైతే ఓర్ ఉందో దాని యొక్క కాన్సన్ట్రేషన్ 6% దాకా ఉంటుందండి ఓర్లో. మనకు వచ్చేటప్పటికి 0.5%, 1% ఉంటుంది, చాలా తక్కువ. రెండోది ఏంటంటే వాళ్ళ ఓర్ అనేది, ఆ ఓర్ ఏదైతే వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తారో దాంతో అదర్ మెటల్స్ కూడా ఉంటాయి. ఓకే. ఓకే. అదర్ మెటల్స్ కూడా సిల్వర్ ఇవన్నీ కలిపి ఉంటాయి. కానీ మన దగ్గర ఉన్నది ఏంటంటే సీ షోర్స్లో ఎక్కువ ఉందండి. ఓకే. సో మనకి అది ఛాలెంజ్ అండి. అంటే అంటే 24,000 టన్నులు తీస్తే మనకు వచ్చేది 1 టన్ను ఏదో వస్తుంది. అది అంటే దానివల్ల ఎయిర్ పొల్యూషన్ 24,000 టన్నులు అంటే తీస్తే ఒక టన్ను. అంత ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి వస్తుందండి. అందుకని గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది, ఎందుకంటే పొల్యూషన్ ఇష్యూ ఉంటుంది, అవును. వాటర్ ఖరాబ్ అవుతుంది, అవును. ఎయిర్ ఖరాబ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయండి, ఛాలెంజెస్ ఉన్నాయి మనకి. ఓకే. అందుకని మనకి అంత 3rd లార్జెస్ట్ మన దగ్గర ఉన్నా కూడా ఉన్నా మనం కూడా ప్రాసెసింగ్ చేయడానికి మనకి ప్రాబ్లం ఉందండి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఓర్లో ఏంటంటే రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయండి. ఓకే. సో కొంచెం ప్రాసెస్ కూడా కాంప్లెక్స్. ఓకే. అందుకనే మీకు ఎక్కడ ఓర్ ఎక్స్ట్రాక్ట్ చేసిన వరల్డ్లో ప్రాసెసింగ్ చైనా దగ్గరికి వెళ్తుంది. అచ్చా. సో ఓరు ఉన్నది చైనాలో 45% దాకా. అదర్ కంట్రీస్ నుండి ఉన్న బ్రెజిల్లో ఉన్నాయి కానీ, యూఎస్లో ఉన్నాయి కానీ, ఓర్ ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ చైనాకి వస్తాయి ప్రాసెసింగ్కి. అయ్యో. సో ప్రాసెసింగ్ అడ్వాంటేజ్ కూడా చైనా దగ్గర ఉంది.